Good morning, students. Welcome back to our online class. Now I discuss about first year's MPSW female second paper health promotion. It is a important question for supply కొరకు సిద్ధపడుతున్న వాళ్ళకి. వాట్ ఈజ్ పిఎం? పిఎం అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఇట్ ఈస్ గ్రేట్ హెల్త్ ప్రాబ్లం అండ్ న్యూట్రిషనల్ ప్రాబ్లం. పిఎం అనేది ఏంటంటే న్యూట్రిషన్ ప్రాబ్లం, అంటే పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వలన ఏర్పడే ప్రాబ్లం అది. ఇట్ ఈస్ గ్రేట్ హెల్త్ ప్రాబ్లం అండ్ న్యూట్రిషనల్ ప్రాబ్లం ఇన్ ఇండియా caused by inadequate quantities of protein and calories in the diet. That's why it's named protein energy malnutrition or protein calorie malnutrition. Mainly it occurs 1 to 3 years age of children. It affects on physical mental growth of the child. That's why it's named protein energy malnutrition or protein calorie malnutrition. Mainly it occurs, ఇది మెయిన్లీ 1 నుండి 3 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మాల్ న్యూట్రిషన్ అనేది పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన పిల్లల్లో ఏర్పడే అనారోగ్య పరిస్థితి, అంటే ఇమ్యూనిటీ పవర్ లాస్ అవుతారు పిల్లలు, అందుకని దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటాం. ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫిజికల్ అండ్ మెంటల్. ఇదేంటి, శారీరకంగా మానసికంగా వారి యొక్క పెరుగుదల అభివృద్ధి మీద చాలా ప్రభావం చూపేది. పిఎం అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, అంటే న్యూట్రిషన్లో లాస్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి లేకపోవడం. ఓకే, కారణాలు చూద్దాం. ఇనాడిక్వేట్ సప్లై ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. సరైన పిండి పదార్థాలు అండ్ ప్రోటీన్స్ లోపం, సరైన సప్లై లేకపోవడం. ఏంటి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే పావర్టీ, స్టార్వేషన్. పావర్టీ అంటే పేదరికం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది పోషకాహార లోపంలో. వాళ్ళకి సరైన డబ్బులు ఉండవు కాబట్టి వారు సరిగా తినలేరు, ఇది మెయిన్ ప్రాబ్లం. అండ్ మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం. పావర్టీ ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్ వస్తూనే ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోరు కాబట్టి, సరైన పోషకాలు తీసుకోరు కాబట్టి. అండ్ ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఈజ్ పూర్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మంచిగా ఉండకపోవడం, అంటే పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఇదొక రీజన్. ఇగ్నోరెన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లార్జ్ ఫ్యామిలీ సైజ్, అంటువ్యాధులు చేరడం అండ్ శ్వాసకోశ వ్యాధులు. అండ్ లార్జ్ ఫ్యామిలీ సైజ్ అంటే పెద్ద కుటుంబాలు, ఇద్దరు లేక ఒక్కరు, అది మెయింటైన్ చేయాలి. అది కూడా ఎంతో ప్రాబ్లంగా ఉంటుంది కుటుంబంలో ఎక్కువ మంది జనాభా ఉండడం వలన. ఓకే, ఇంకా కొన్ని చూద్దాం. ఎర్లీ స్టాపేజ్ ఆఫ్ బ్రీట్ మిల్క్ and added more water in cow milk during bottle feeding. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆఫ్ చేయడం తొందరగా, అండ్ ఇప్పుడు డబ్బా పాలు పట్టడం లాంటిది, ఆవు పాలు బాటిల్లో పాలు పట్టడం లాంటిది మెయిన్ రీజన్స్. యాడెడ్ మోర్ వాటర్ ఇన్ కౌ మిల్క్ డ్యూరింగ్ బాటిల్ ఫీడింగ్ అండ్ ఎర్లీ స్టాపేజ్ ఆఫ్ బ్రెడ్ మిల్క్. మరి ముందు జాగ్రత్తలు ఏంటి? ప్రిజర్వేషన్స్, గివ్ న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ మదర్స్. మనం ముఖ్యంగా ఏం చేయాలంటే వారికి గర్భకాలంలో ఉన్న స్త్రీకి వారికి చక్కగా న్యూట్రిషన్ గురించి
అవగాహన కల్పించాలి. అండ్ పాలిచ్చే తల్లులకు కూడా మోటివేట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. తల్లిపాల ప్రాముఖ్యతని వారికి చెప్పడం చాలా ముఖ్యం. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే నిజంగా తల్లిపాల ప్రాముఖ్యత, ముఖ్యంగా డెలివరీ అయిన 1 గంటలోపు ఇచ్చే పాలు కొలెస్ట్రామ్ అంటాం. దాంట్లో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి, ఎంతో స్ట్రెంగ్త్ బేబీకి. అది ఖచ్చితంగా ఇప్పియాలి. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుంది బేబీస్కి. అది మాత్రం అందరూ లాస్ చేస్తున్నారు. దాన్ని లాస్ చేయకుండా ముఖ్యంగా దాని గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఎంతో ముఖ్యమైనది. అండ్ గివ్ చీప్ అండ్ న్యూట్రిషన్స్ డైట్ టు చిల్డ్రన్. మెజర్ టు ఇంప్రూవ్ ఫ్యామిలీ డైట్. ఎడ్యుకేట్ అబౌట్ స్మాల్ ఫ్యామిలీ బై ఫ్యామిలీ ప్లానింగ్. న్యూట్రిషన్స్ డైట్ అనేది మంచి ముఖ్యమైన ఆహారం అనేది పిల్లలకు అందించడం. మెజర్ టు ఇంప్రూవ్ ఫ్యామిలీ డైట్, కుటుంబ ఆహారంలో కూడా మార్పులు రావడం. ఎడ్యుకేషన్ అబౌట్ స్మాల్ ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబాల గురించి ప్లానింగ్ గురించి చెప్పాలి. 2 లేక 1 అనే భావన కల్పించాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ కేర్ ఆన్ బాటిల్ ఫీడింగ్. ఒకవేళ తల్లిపాలు ఇవ్వకుండా బాటిల్ ఫీడింగ్ ఇస్తే ఏంటి లాసెస్ ఏంటి, నష్టాలు ఏంటి అనేది తెలియజేయడం ముఖ్యమైనది. ఏంటంటే ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉండదు వాళ్ళకి. ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అండ్ కేర్ ఆఫ్ బిఫోర్ బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, తల్లిపాలు ఇచ్చేటప్పుడు హ్యాండ్ వాష్, చేతులని శుభ్రంగా కడుక్కోవాలి పాలు ఇచ్చేటప్పుడు. అండ్ ప్రమోషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. పాలు ఇచ్చే తర్వాత, పాలు తాగిన తర్వాత కూడా అక్కడ హైజీన్ అనేది పాటించాలి. స్పెసిఫిక్ ప్రొటెక్షన్. ఇంకొకటి ఏంటి, ఫస్ట్ కాజెస్ ఏంటి, పావర్టీ కదా. పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషను, ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్, శానిటేషన్ ఈజ్ పూర్ ఉండడం, ఇగ్నోరెన్స్, ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లార్జ్ ఫ్యామిలీ సైజ్, ఎర్లీ స్టాపింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ కదా. యాడ్ అండ్ మోర్ వాటర్ ఇన్ కౌ మిల్క్ డ్యూరింగ్ బాటిల్ ఫీడింగ్, అవన్నీ కాజెస్. మరి ప్రిజర్వేషన్స్ ఏంటి, గివ్ న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టింగ్ మదర్స్, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, గివ్ cheap and nutritious diet children, measure to improve family diet, educate about small family and family planning, explain care on bottle feeding. ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ చూసేదేంటి, స్పెసిఫిక్ ప్రొటెక్షన్. ఒక ప్రత్యేకమైన రక్షణ ఏంటి, గివ్ బ్యాలెన్స్డ్ డైట్, హై ప్రోటీన్ అండ్ క్యాలరీ డైట్. ఎగ్జాంపుల్ ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ అంటే, సరైన సమకాలీన ఆహారం అనేది ప్రోటీన్స్, క్యాలరీస్ అవి ఎందులో ఉంటాయి, ఎగ్, మిల్క్, ఫ్రూట్స్. ఇప్పుడు అన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. ఎగ్స్ కూడా ఇప్పుడు ఫారం కోళ్ళ నుండే కదా ఎగ్స్ తయారవుతున్నాయి. మరి ఫారం కోడి ఎన్ని నెలల్లో తయారవుతుంది, 3 monthsలోనా? మరి 1 సంవత్సర కాలం తయారయ్యే కోడి 3 నెలల్లో తయారవుతుంది. మరి అక్కడ దానికి డ్రగ్ ఇవ్వడం వల్లనే కదా. అది మనం తినడం వలన కూడా మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. కానీ ఈ ఎగ్ కాదు తినేది, నాటుకోడి అంటాం కదా, దాని ఎగ్స్ తినడం బెటర్ ఐ థింక్. అండ్ మిల్క్, ఫ్రూట్స్లో కూడా కల్తీ ఉంటుంది, దేన్ని నమ్మలేకపోతున్నాం. అండ్ ఇమ్యునైజేషన్ అంటే టీకాల నిర్వహణ, రోగనిరోధక టీకాల నిర్వహణ అనేది ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా ప్రొటెక్షన్ తీసుకునేవి. అండ్ ఫుడ్ ఫార్టిఫికేషన్, ఫుడ్ కూడా మంచి ఫుడ్ని తీసుకోవడం. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ ప్రొటెక్షన్. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఏంటి, మెయింటైన్ చైల్డ్ గ్రోత్ చార్ట్. ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధికి ఒక చార్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎలా, ఎర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ డయేరియా.
ఎర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ డయేరియా. Oral rehydration solution can be given to avoid dehydration and explain the mother how to prepare ORS in home. ఎర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ డయేరియా. ఈ డయేరియా లాంటివి ఇంకా అంటువ్యాధులుగా త్వరగా సోకకుండా వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇప్పియడం. అండ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఓఆర్ఎస్ అనేది ఎలా ఎలా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలో మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఎందుకు రీహైడ్రేషన్ అనేది మన బాడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా డీహైడ్రేట్ అవుతుంది కదా. డీహైడ్రేషన్ అయినప్పుడు ఖచ్చితంగా రీహైడ్రేషన్ అనేది అవసరం, బాడీకి ఎనర్జీ అనేది అవసరం. కాబట్టి ఆ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ అనేది ఇవ్వడం అవసరం. అయితే దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఓఆర్ఎస్. ట్రీట్మెంట్ ఫర్ వార్మ్ ఇన్ఫెక్షన్స్. ఆల్బెండజోల్. ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ని వార్మ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ ఒక కడుపులో నొప్పికి ప్రాబ్లంకి ఆల్బెండజోల్ అనేది ఇవ్వాలి. మోషన్స్ అవ్వడానికి కారణమైనది వార్మ్ ఇన్ఫెక్షన్స్. ఆల్బెండజోల్ అనే టాబ్లెట్. సప్లై హై ప్రోటీన్ డైట్ ఇన్ మిడ్ డే స్కూల్. సప్లై హై ప్రోటీన్ డైట్ ఇన్ మిడ్ డే స్కూల్. మన గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం అనేది ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని సప్లై చేసేలా చూడాలి. అందుకే మీరు చూస్తుంటారు స్కూల్స్లో ఎక్కువగా పప్పు వండుతారు, ఎగ్స్. పప్పులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఎగ్స్ కూడా ప్రోటీన్. బట్ ఫారం కోళ్ళ గుడ్డుదైతే అవి ప్రోటీన్ ఉండవు. నేను చెప్పే సజెషన్ అది తినకపోయినా బెటర్. అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ స్కూల్ చిల్డ్రన్. ఈ యొక్క హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకునేలాగా కార్యక్రమాలని స్కూల్లో నిర్వహించడం ముఖ్యం. ఇంకా రీహాబిలిటేషన్ అంటే పునరావాసం కల్పించడం. ఎట్లా? హాస్పిటలైజేషన్, స్టూల్ ఎగ్జామినేషన్ ఫర్ వామ్ అండ్ చెక్ వైట్ అండ్ హైట్. పునరావాసం కల్పించాలంటే రిహాబిలిటేషన్స్ ఏంటి? స్టూల్ ఎగ్జామినేషన్ ఫర్ వామ్. ఇప్పుడు మోషన్ వాళ్ళు ఎలా పోతున్నారు దాన్ని మనం టెస్ట్ చేయాలి. అప్పుడు అది దేని ద్వారా అవుతుందో మనం గ్రహించగలం, మనం తెలుసుకోగలం. చెక్ వైట్ అండ్ హైట్, బరువు ఎత్తుని కొలవడం. ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ వామ్స్ అండ్ ఫాలో అప్ కేర్, జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ నుండి తప్పించడం. ఇందాక వామ్ ఇన్ఫెక్షన్కి ఏం టాబ్లెట్ ఇస్తామన్నాం? ఆల్బెండజోల్ అనేది. అది మీరు వినే ఉంటారు కదా, కడుపులో నట్టలు పడ్డాయి అని అంటారు కదా, అది వామ్ ఇన్ఫెక్షన్ అనేది. ఓకే, తర్వాత కాంప్లికేషన్స్ ఏంటి? కష్టతరమైన పరిస్థితులు ఏంటి? ఇదంతా కూడా మనం నేర్చుకునేది మాల్న్యూట్రిషన్ గురించి. కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెంట్ మదర్, ప్రీమెచ్యూర్ బేబీస్, అనీమియా. ఒకవేళ గర్భవతి మొదటి నుండి స్టార్టింగ్ ఏంటి? గర్భం ధరించినప్పటి నుండి శిశువుగా తయారవుతారు కదా, అప్పటి నుండి మనం కేర్ తీసుకోవాలి. ఇన్ పర్మనెంట్ మదర్, ప్రీనేచర్ బేబీస్, అనీమియా అంటే నెలలు నిండకముందు పుడతారు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్. అండ్ రక్తహీనత, ఎనీమియా అంటే రక్తహీనత ద్వారా. అండ్ ఇన్ చిల్డ్రన్ గ్రోత్ రిటార్డేషన్, క్యాష్యూర్కర్ అనే వ్యాధి. అండ్ ఇన్ అడల్ట్స్ టైరాయిడెస్నిస్. ఓకే, ఎనీమియా, డయేరియా, ఇన్ఫెక్షన్స్, లేట్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, స్వెల్లింగ్, సిర్రోసిస్ ఆఫ్ లివర్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. ఎనీమియా అనే రక్తహీనత, డయేరియా అండ్ ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు సోకడం, స్వెల్లింగ్, వాపు రావడం,
ఇవన్నీ కూడా ఇంకా గాయాలైనప్పుడు తగ్గకపోవడం, ఇవనేవి పిఎం లోపం వలన ఏర్పడే కాంప్లికేషన్స్. ఎయిమ్స్ ఆఫ్ ట్రీట్మెంట్: గివ్ హై ప్రోటీన్ డైట్ 2 to 4 grams. ఓకే, ఎంత డైట్లో 3 నుండి 4 గ్రాములు, లేకపోతే అంత ప్రోటీన్ ఉండాలి పర్ కేజీ. ఓకే, ఎర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ మనం ట్రీట్మెంట్ చేయాలి యొక్క ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు సోకినప్పుడు. హెల్త్ ఎడ్యుకేషన్ టు పేరెంట్స్ అబౌట్ చైల్డ్ నరిష్మెంట్ అండ్ ప్రొటెక్షన్. ఆరోగ్యకరమైన విద్య అనేది నిజంగా తల్లిదండ్రులకి అందించడం ఎంతో అవసరం. ఏంటి ముఖ్యంగా ట్రీట్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా పిఎం లోపం వలన. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఏ మిక్చర్ ఈజ్ ప్రిపేర్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్. ఓ మిక్చర్ అనేది ఎక్కడ? నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో తయారవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ హైదరాబాద్ మిక్చర్. దిస్ మిక్చర్ గివ్స్ ప్రోటీన్స్. ఆ మిక్చర్లో ఏముంటాయంటే ప్రోటీన్స్ ఎంత ఉంటాయి? 11.3 grams అండ్ ఎనర్జీ 330 kcal ఉంటుంది ఆ మిక్చర్లో. అండ్ కాంపోజిషన్ ఆఫ్ మిక్చర్, ఆ మిక్చర్లో ఏమేమి వాడతారంటే వీట్ రోస్ట్స్ 40 grams, బెంగాల్ గ్రామ్ 16 grams, గ్రౌండ్నట్ రోస్టెడ్ 10 grams, జగ్గేరి 20 grams, మొత్తం 86 grams ఇవన్నీ కలిపి. తర్వాత ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది అంటే ప్రోటీన్ యొక్క లోపం అనేది అడల్సెన్స్లో అంటే కౌమార దశలో ఉన్న పిల్లల్లో ఎట్లా పనిచేస్తుందంటే వెయిట్ లాస్ ఉంటుంది, ఎనీమియా ఉంటుంది, డయేరియా ఉంటుంది, ఓఎడెమా ఉంటుంది, డిలేయింగ్ హీలింగ్ ఉంటుంది, అంటే స్వస్థపరచకపోవడం, ఆరోగ్యం క్యూర్ అవ్వకపోవడం లాంటిది. ఓకే, ఇవన్నీ కూడా అడల్ట్స్లో ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద పిఎం ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్లో. ఓకే, ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది కాజెస్, ప్రికాషన్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏంటి? ఇన్ ప్రెగ్నెంట్ మదర్, ప్రీమెచ్యూర్ బేబీస్ కదా, అండ్ ఇన్ చిల్డ్రన్ గ్రోత్ రిటార్డేషన్, క్వాషియోకర్ అనేది ప్రోటీన్స్ లోపం వలన జరుగుతుంది. ఇన్ అడల్ట్స్ టెరిడెన్స్, ఎనీమియా, డయేరియా, ఇన్ఫెక్షన్స్, లేట్ హీలింగ్ ఆఫ్ wounds, స్వెల్లింగ్, సిర్రోసిస్ ఆఫ్ లివర్. ఓకే, దిస్ ఈజ్ ద పిఎం. ఇంకా బ్రైట్ ఎనీమియా ఇన్ ఉమెన్స్లో ఎనీమియా గురించి రాయండి, అంటే స్త్రీలలో రక్తహీనత గురించి. ఏంటి? న్యూట్రిషనల్ ఎనీమియా ఈజ్ ఏ డిసీజ్ సిండ్రోమ్. ఇదొక ఎనీమియా అనేది ఒక డిసీజ్ సిండ్రోమ్ అంటే తెలుసా మీకు? సిండ్రోమ్ అనేది ఒక అన్ని రకాల వ్యాధుల కలయిక అంటాం సిండ్రోమ్ అనేది. కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్, ఇదొక పోషకాహార లోపం వల్ల ఏర్పడేది. ఎనీమియా ఈజ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ఉమెన్ ఆఫ్ చైల్డ్ bearing age and children in India have HB levels less than 10.8 grams 100 ml. Similarly, 50% of pregnant women attending rural health centers in India was found to be less than 10 grams per 100 ml. Nutrition anemia, defined by WHO as a condition in which the hemoglobin content of blood is lower than normal as a result of a deficiency of one or more essential nutrients. ఎనిమియా అనేది రక్తహీనత, ఇది స్త్రీలలో ముఖ్యంగా ఏర్పడేది. ఈ ఎనిమియా ఉన్నప్పుడు అన్ని రకాలమైన వ్యాధులు మనకి సోకుతాయి, అదే సిండ్రోమ్ అనేది. అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం. ఇది వైడ్ స్ప్రెడ్ ఇన్ హ్యూమెన్, ఇది చాలా స్ప్రెడ్ అయ్యేది, ఎక్కువగా పాకిపోయేది అనేది ఈ ఎనీమియా అనేది. అండ్ చిల్డ్రన్స్, పిల్లలకు కూడా ఇది ఎక్కువగా సోకుతుంది. హెచ్బి లెవెల్స్ అనేవి 10 నుండి 10% కంటే కూడా తగ్గిపోయేది
ఇలా ఉంటుంది. మెయిన్ అయితే ఎంత ఉండాలి, 15, 13, 14 ఉండాలి మెన్స్లో హెచ్బి అనేది. ఓకే. సిమిలర్లీ 50% ఆఫ్ ఎక్కువగా 50% ప్రెగ్నెంట్ లేడీస్లోనే ఇది మనం ముఖ్యంగా రూరల్ హెల్త్ గ్రామాల్లో చూస్తాం మనం. ఓకే. ఈ రక్తహీనత ప్రాబ్లం అనేది ఇండియా వాజ్ ఫౌండ్ టు బి లెస్ దెన్ 10 grams per 100 ml. ఇది ఎక్కువగా గ్రామాల్లో చూస్తాం మనం. అండ్ ఇది న్యూట్రిషన్ అంటే ముఖ్యంగా పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్లనే అని WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ దీన్ని డిఫైన్ చేసింది. ఏ కండిషన్ ఇన్ విచ్ ద హిమోగ్లోబిన్ కంటెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ లోవర్ దెన్ నార్మల్ హ్యాజ్ ఏ రిజల్ట్స్ ఆఫ్ డెఫిషియన్సీ. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువగా హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది బ్లడ్లో చాలా తక్కువగా ఉంటుంది. దానిగా ముఖ్యంగా అది ఇప్పుడు డెఫిషియన్సీ నుండి తప్పించబడాలంటే మోర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేది బాడీకి అవసరం. ఓకే. డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ ద ఆర్బీసీ కౌంట్, HB or hematocrit values resulting in a lower ability for the blood to carry oxygen to body tissues. It is decrease in the RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్. RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది తక్కువ అవ్వడం. ఓకే. తర్వాత నార్మల్ వాల్యూస్ ఏంటి, మేల్లో ఎంత 13 grams per DL. ఓకే. ఫీమేల్లో 12 grams per DL. 13 ఉండాలి మేల్స్లో, ఫీమేల్లో 12 ఉండాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీమియా క్లాసిఫికేషన్ చూద్దాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాజ్, బ్లడ్ లాస్, inadequate production of normal blood cells, excessive destruction of blood cells. ఏంది బ్లడ్ లాస్, inadequate production of normal blood cells, excessive destruction of blood cells అనేవి డిస్ట్రక్ట్ అవ్వడం అండ్ బ్లడ్ తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా దీనికి ఎనీమియా అనేది బ్లడ్ లాస్ అని అర్థం. ఓకే. ఆన్ ద బేసిస్ ఆఫ్ అంటే బ్లడ్ తక్కువగా ఉండడం. ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్ఫాలజీ పరంగా నార్మోసైటిక్, మైక్రోసైటిక్, మ్యాక్రోసైటిక్. ఓకే. మ్యాక్రో అంటే ఎక్కువగా, మైక్రో అంటే తక్కువగా. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్, పూర్ సోషియో ఎకనామిక్ క్లాస్, మల్టీపారిటీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ, మెన్స్ట్రువల్ ప్రాబ్లం. ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎనీమియా వలన రిస్క్ ఫ్యాక్టర్స్. అసలు ఏ టైంలో ఇంత రిస్క్ ఉంటుంది, ఎనీమియా ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే పూర్ సోషియో ఎకనామిక్ క్లాస్ అంటే బిలో పావర్టీ, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అటాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన అమౌంట్ ఉండదు, సరైన ఆహారం తీసుకోలేరు, సరైన న్యూట్రిషన్స్ ఉండవు, పోషకాహారం ఉండదు కాబట్టి ఇది పేదవారికి ఎక్కువగా సంక్రమిస్తుంది. అండ్ మల్టీపారిటీ అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ, తక్కువ ఏజ్లో గర్భాన్ని ధరించడం వలన కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మెన్స్ట్రుయేషనల్ ప్రాబ్లమ్స్. ఓకే. మన ఋతుచక్రంలో ప్రాబ్లమ్స్ వలన కూడా అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూద్దాం. ఓకే. ఏంటి, ఈజీ ఫ్యాటిగ్యూ, అన్యూజువల్లీ ర్యాపిడ్ హార్ట్ బీట్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, డిజినెస్, పేల్ స్కిన్, లెగ్ క్రాంప్స్, ఇస్నోమ్నియా, బ్రిట్టల్ నెయిల్స్, యాంగులర్ స్టొమాటైటిస్, బ్రిట్టల్ హెయిర్, డైస్పేజియా, గ్లాసైటిస్. ఇవన్నీ ఎందుకు కాజెస్. సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ యొక్క ఎనీమియా సోకితే ఎలా ఉంటారు అంటే దాని లక్షణాలు ఏంటంటే ఎక్కువగా బరువు పెరిగిపోవడం, యూజువల్లీ ర్యాపిడ్ హార్ట్ బీట్,
గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఓకే, లేకపోతే తక్కువ కొట్టుకోవడం అనవసరంగా, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాస తక్కువగా తీసుకోవడం, ఇవి ప్రాబ్లమ్స్. అండ్ పేల్ స్కిన్, లెగ్ క్రాంప్స్, ఇస్నోమియా, స్కిన్ అనేది తెల్లబారిపోతుంది, పేలైపోతారు కదా, ఎక్కువగా తెల్లగా అయిపోతారు. బ్రిట్టల్ నెయిల్స్, గోర్లు కూడా తెల్లగా అయిపోతాయి. యాంగులర్ స్టొమటైటిస్, కడుపులో నొప్పి లాంటిది, ఓకే. హెయిర్ కూడా ఊడిపోవడం, తెల్లబారిపోవడం, ఇవన్నీ కూడా రక్తహీనత యొక్క చిహ్నాలు. తర్వాత ఇన్వెస్టిగేషన్, వాల్యూమ్ ఆఫ్ ప్యాక్డ్ సెల్స్, హెచ్బి కాన్సంట్రేషన్, ఆర్బీసీ కాన్సంట్రేషన్, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, రెడ్ సెల్ కౌంట్. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అంటే హెచ్బి కాన్సంట్రేషన్ చూడొచ్చు, అండ్ ఆర్బీసీ కాన్సంట్రేషన్ అండ్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, రెడ్ సెల్ కౌంట్, ఇది ఇన్వెస్టిగేషన్. మరి మేనేజ్మెంట్, డిటర్మైన్ ద కాజెస్ ఆఫ్ డెఫిషియన్సీ, నార్మలైజ్ హెచ్బి లెవెల్ అండ్ ఆర్బీసీ, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, విటమిన్ సి ఇంటేక్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్, intake of germinated and fermented cereals and leguminous substance in food, inhibits iron absorption, exclusive breastfeeding, anti-helminthic therapy, corrected with iron supplementation should be done in prescribed period. మంచి ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ముఖ్యం. బ్రెస్ట్ ఫీడింగ్, పిల్లలకైతే బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీగా ఇవ్వడం అవసరం, ఓకే. ఇవన్నీ ముఖ్యమైనవి, ఓకేనా. దిస్ ఈజ్ ద వాట్ ఎనీమియా, ఓకే, ఇన్ ఉమెన్స్. ఫస్ట్ ఎనీమియా అంటే ఇట్ ఈజ్ న్యూట్రిషనల్ ఎనీమియా ఇస్ డిసీజ్, ఓకే, కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్. దిస్ ఈజ్ ద డెఫినిషన్. హెచ్బి లెవెల్ అనేది తక్కువగా ఉండడం, 50% కంటే కూడా తక్కువగా ఉండడం ఎనీమియా అనేది. దీనివల్ల ఎన్నో లాసెస్, ఎక్కువగా పావర్టీ వలన, ఓకే, బ్యాక్వర్డ్ క్యాస్ట్, వీటి వలన ఇది ఏర్పడుతుంది. ఈ పిఎం అండ్ ఎనీమియా ఇన్ ఉమెన్స్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామ్స్. ఎవరైతే సప్లీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోస్ అయితే మీకు ఉపయోగపడతాయి, ఓకే. పాస్ అవ్వడానికి నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా చదువుకోండి, పాస్ కాండి ఈసారి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకేం అవసరమో నాకు తెలుస్తుంది, ఓకే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.